హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోని వన్యప్రాణుల సంరక్షణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. కింది వాటిలో భారతదేశంలో అతి ఎత్తైన బయోస్పియర్ రిజర్వ్ను గుర్తించండి. కింది వాటిలో భారతదేశంలో అతి ఎత్తైన బయోస్పియర్ రిజర్వ్ను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే భారతదేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది? అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ డిబ్రూ సైఖోవా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 1988లో ఏర్పాటు చేసిన బయోస్పియర్ రిజర్వ్లను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు: నీలగిరి, నందాదేవి, నోక్రేక్, సిమ్లీపాల్. వీటిలో 1988లో ఏర్పాటు చేసిన బయోస్పియర్లను గుర్తించండి అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే బీసీలు నందాదేవి, నోక్రేక్ అనేటివి 1988లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ బయోస్పియర్ రిజర్వ్లో 150కి పైగా హిమానీ నదాలు ఉన్నాయి? ఆన్సర్ కాంచనజంగా. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో 2023 ఫిబ్రవరి నాటికి ప్రపంచంలో 134 దేశాల్లో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? ఆన్సర్ 738. ప్రపంచ బయోస్పియర్ రిజర్వుల మొత్తంలో భారతదేశంలోని బయోస్పియర్ల వాటా ఎంత? ప్రపంచ బయోస్పియర్ రిజర్వుల మొత్తంలో భారతదేశంలోని బయోస్పియర్ల వాటా శాతం ఎంత? ఆన్సర్ 2.4%. భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు 106. భౌగోళికంగా ఇది ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి? చూడండి, 106 జాతీయ పార్కులు, వాటి విస్తీర్ణం ఎంత అని అడిగాడు. ఒకసారి చూస్తే 44.403 చదరపు కిలోమీటర్లు. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో జాతీయ పార్కుల వాటా ఎంత శాతం? ఆన్సర్ 1.35%. భారతదేశంలో 2023 జూలై 1 నాటికి, చూడండి, భారతదేశంలో 2023 జూలై 1 నాటికి మొత్తం ఎన్ని రక్షిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ 1022. భారతదేశంలో 2023 జూలై 1 నాటికి ఎన్ని కన్జర్వేషన్ రిజర్వులు ఉన్నాయి? ఆన్సర్ 123. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం రక్షిత ప్రాంతాలు సుమారు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? రక్షిత ప్రాంతాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఆన్సర్ 1,78,641 చదరపు కిలోమీటర్లు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ స్విట్జర్లాండ్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1973. కింది వాటిలో సిటిఎస్ సచివాలయాన్ని ఏది నిర్వహిస్తుంది? ఆన్సర్ UNEP. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత సిటిన్లో ఎన్ని దేశాలు భాగస్వామిగా ఉన్నాయి? ఆన్సర్ 184. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేసిన చివరి పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ ధోల్పూర్ కరౌలీ. ప్రపంచంలోని పులుల జనాభాలో భారతదేశం దాదాపుగా ఎంత శాతం కలిగి ఉంది? ఆన్సర్ 70%. భారతదేశంలో సహ్యాద్రి పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్రలోని తడోబా అందారి పులుల సంరక్షణ కేంద్రం నుంచి పులులను ఎక్కడికి తరలించడానికి నిర్ణయించారు? ఆన్సర్ సహ్యాద్రి పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 2008. జతపరచండి. కింది వాటిని జతపరచండి. జాతీయ పార్కు, రాష్ట్రం. ఈ వైపు జాతీయ పార్కులు ఇచ్చాడు, మరోవైపు రాష్ట్రాలను ఇచ్చారు. నందన్కానన్, కాజిరంగా,
బంధవ్ఘర్, మెల్ఘాట్ ఈ వైపు రాష్ట్రాలను ఇచ్చాడు. సరైన జతను గనక ఒకసారి చూస్తే 4th ఆప్షన్ అనేది సరైన జత. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఎకలాజికల్ హాట్ స్పాట్స్ ఉన్నాయి? ఎకలాజికల్ హాట్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 36. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశంలోని ఎకలాజికల్ హాట్ స్పాట్ కానిది ఏది? ఆన్సర్ తూర్పు కనుమలు. హాట్ స్పాట్ అనే భావనను మొదటిసారి అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త. హాట్ స్పాట్ అనే భావనను మొదటిసారి అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్తను గుర్తించండి. ఆన్సర్ నార్మన్ మేయర్స్. జీవ వైవిధ్యం అనే పదం మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఆన్సర్ జి రోషన్. ప్రపంచంలో అతిపెద్ద చిత్తడి ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ ఫాంటనోల్, దక్షిణ అమెరికా. కింది వాటిలో ఆవాసాంతర సంరక్షణ కానిది ఏది? కింది వాటిలో ఆవాసాంతర సంరక్షణ కానిది ఏది? ఆన్సర్ విత్తన బ్యాంకుల ఏర్పాటు. కింది వాటిలో రెడ్ డాటా బుక్ను నిర్వహించే సంస్థ. చూడండి, రెడ్ డాటా బుక్ను నిర్వహించే సంస్థ ఏది అని అడిగాడు. ఆన్సర్ IUCN, ఇంటర్నేషనల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆవాసేతర సంరక్షణ కానిది? ఆన్సర్ జాతీయ పార్కుల ఏర్పాటు. ISFR 2021 ప్రకారం, చూడండి, ISFR 2021 ప్రకారం భారతదేశంలో టైగర్ రిజర్వ్ 97% పైన అటవీ విస్తీర్ణంతో ఉంది. ఏ టైగర్ రిజర్వ్? చూడండి, ఏ టైగర్ రిజర్వ్ 97% పైన అటవీ విస్తీర్ణంతో ఉంది అని అడిగాడు. ఆన్సర్ ఫక్కే. చూడండి, ఇక్కడ జతపరచండి అని అడిగాడు. జాతులు బయోస్పియర్స్ అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, COP27 సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 2022. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? చూడండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ దెహ్రాదూన్. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్కి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి లభించింది? చూడండి, ఇక్కడ చూడండి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCCకి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? ఆన్సర్ 2007. కింది వాటిలో అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం ఏది? ఆన్సర్ 2010. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, 1991లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలో మేధా పాట్కర్తో పాటు ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ బాబా ఆమ్టే. కింది వారిలో ఎవరు బిష్నోయ్ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ జంబేశ్వర్. జతపరచండి. పరిశోధనా సంస్థ ఈ వైపు కార్యాలయాలు ఇచ్చాడు. టెంపరేట్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అటవీ పరిశోధనా సంస్థ. ఇక్కడ కార్యాలయాలను జతపరచమని అడిగాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, బిష్నోయ్ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCను ఏ సంవత్సరంలో ఆమోదించారు? ఆన్సర్ 1992. జతపరచండి. మరలా రాష్ట్రం, జాతీయ పార్కులు అవి గల రాష్ట్రాలను, ఈ వైపు పార్కు, ఈ వైపు రాష్ట్రాలు ఇచ్చాడు. నమేరి, జిమ్ కార్బెట్, అన్సీ, చందోలి. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఏనుగుల సంరక్షణ కేంద్రంలో వాటి సాంద్రత అధికంగా ఉంది? ఆన్సర్ అనైముడి. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలపైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.